హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిదీప హోమ్. ఈరోజు వీడియోలో నేను చిన్న పిల్లల ఫ్రాక్ అంటే 1 year బేబీది ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. చూడండి, ఇది ఫ్రాక్ కోసము. ఇదేమో పైన టాప్ వస్తుంది కదా, దానికోసం. చూడండి, ఇది ఒక బ్లౌజ్ పీసు. ఇది శారీలో బ్లౌజ్ని ఫ్రాక్ కుడుతున్నాను. దీనికి లైనింగ్ వచ్చేసి చూడండి, ఇదొక లైనింగు. దీనికి ఈ లైనింగ్ కాటన్ తీసుకున్నాను. ఇదేమో గ్రీన్. చిన్న పిల్లలకి 1 year పిల్లలకు చాలా బాగుంటుంది, ముద్దుగా. ఓకే అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే వస్తాయి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదామా. చూడండి, ఈ ఫ్రాకు 1 year నుంచి 1.5 year వరకు సరిపోతుంది. ఈ సైజు 26 ఇంచులు వస్తుంది. మనకు కావాల్సింది 25. ఇంకా ఒక 1 inch ఎక్స్ట్రా వచ్చింది అనమాట కుట్టిన తర్వాత. నడుం లూజ్ వచ్చేసి 9.5 ఉండాలి. 9.5 కొంచెం ఎక్కువ ఉంది. 10 ఇంచీలు వస్తుంది. పర్వాలేదు, కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదు. ఇది బాడీ పొడవు కూడా 10 ఇంచీలు రావాలి. 11 ఇంచీలు వచ్చింది. ఇక్కడే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అనమాట. సరిపోతుందండి. 1.5 year వరకు ఈ ఫ్రాక్ సరిపోతుంది. దీన్ని ఎలా స్టిచ్ చేయాలి చూద్దాం రండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడండి, ఇదేమో ఎంత క్లాత్ ఉందో అంతా తీసేస్తున్నాను. ఇలాగా సగానికి కట్ చేసుకోవాలి. ఇది బార్డర్ ఉంది కదా, ఈ సైడు కట్ చేసుకోవాలి. పొడవు అయితే ఇంత అవసరం లేదు, మధ్యలోకి ఫిల్ట్ వేయాలి. ఇలా ఫోల్డింగ్ ఉంది కదా, ఇది కట్ చేసుకుంటే చాలు. ఈ దారాలు తీసేస్తాం. క్రాస్ ఉండేదంతా కటింగ్ చేస్తే నీట్గా ఉంటుంది. అంతే అండి, సింపుల్. మధ్యలో ఇంత ఫిల్ట్ వేయాలి. పాప కొంచెం హైట్ అయినప్పుడు ఆ ఫిల్ట్ వేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా బార్డర్ ఉంది. ఇది ఇప్పుడు దీనికి లైనింగు, దీన్ని అంతే మధ్యలోకి కట్ చేసేయాలి. 80 సెంటీమీటర్లు లైనింగ్ తీసుకున్నాను. దీన్ని ఇలా కట్ చేసి ఇవి రెండు ఒక చోట పెట్టేశాను. ఇప్పుడు చూడండి, దీనికి ఇప్పుడు టాపు ఇదేమో ఒక 10 ఇంచీలు ఉంటే చాలు. టాప్కి ఒక 10 ఇంచీలు అయితే చాలండి. చూడండి, ఇది హ్యాండ్స్కి వస్తుంది. ఇదేమో అంటే ప్లెయిన్ ఉండేది హ్యాండ్స్కి తీసుకోవాలి. ఇది వచ్చేసి టాప్ కోసం 10 ఇంచీలు, 2 ఇంచీలు ప్లస్ చేయాలి, అంటే 12 ఇంచీలు. ఇప్పుడు ఎంత అయింది మొత్తం అంతా? 16 ఇంచీలు వస్తుంది. 16 ఇంచీలకి మార్కింగ్ వేసి కట్ చేసేద్దాం. ఇదంతా ఇంకొక దానికి వస్తుంది. ఇంకొక ఫ్రాక్ కుట్టచ్చు. ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఎలా కట్ చేస్తున్నాను అనేది. ఇది ఇంత హ్యాండ్స్కి పక్కన ఎత్తి పెట్టేస్తాను. ఈ క్రాస్ తీసేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి ఇలా 4 మడతలతో ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇదేమో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
ఇదే ఎందుకంటే ఉక్సుల పట్టి కోసం. ఇలా ఫోల్డ్ చేసుకుని, ఇది బ్యాక్ సైడ్ వస్తుంది, ఇది ఫ్రంట్ వస్తుంది. ఫ్రంట్ ఇలా ఫోల్డింగ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఏమో ఓపెన్ ఉంటుంది. హుక్స్ పెట్టాలి కదా, అందుకోసం ఓపెన్ పెట్టాను. చూడండి, లూజ్ వచ్చేసి 5 ఇంచీలు కావాలి మనకు. 5 కానీ 5.5 ఇంచీలు కానీ, 5.5 పెట్టేద్దాము. లూజ్ ఉంటే కొంచెం పర్వాలేదు, ఏం కాదు. 5.5 ఇంచీలకి మార్కింగ్ ఇలాగా పొడవున మార్కింగ్ వేసేసేయాలి 5.5 ఇంచీలకు. నెక్ కోసం 1.5 ఇంచ్ తీసుకోవాలి. 1.5 ఇంచ్. కొంచెం డీప్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే 2 ఇంచులు తీసుకోవాలి. 2 ఇంచులు తీసుకుని ఇటేమో 3 ఇంచులు. 3 చూడండి ఇలాగా. షోల్డరు మొత్తం అంతా 9 ఇంచీలు. 4.5 ఇంచీలకి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 5 ఇంచీలు. సంక బిర్ర కొట్టకూడదు కాబట్టి కొంచెం లూజ్గానే ఉండాలి. చిన్నపిల్లలు కదా, చెప్పుకోలేరు టైట్ అయితే, అందుకోసం కొంచెం లూజ్గా వదలాలి. 5, పిల్లలు కొంచెం బలంగా ఉంటే 5.5 అయినా తీసుకోవచ్చు. నేను 5.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు పైన ఒకటి కట్ చేయాలి. ఈ రౌండ్ మాత్రమే కట్ చేయాలి. చూడండి, పైన లేయర్ మాత్రమే కట్ చేసి రౌండ్ని దీన్ని బాగా డిజైనర్ ఫ్రాక్ లాగా రెడీ చేద్దాం. రెడీమేడ్ ఫ్రాక్ ఎలా ఉంటుందో అలాగా. ఇప్పుడు చూడండి, 1.5 ఇంచ్ దాకా బ్యాక్ సైడ్ తీయాలి. చూడండి ఇలాగా 1.5 ఇంచ్. మరీ ఎక్కువ వద్దు, 1.5 ఇంచ్ చాలు. జస్ట్ ఊరికే రౌండ్ తిప్పాలి. చాలా సింపుల్గా చిన్నపిల్లల ఫ్రాక్ కుట్టచ్చు. నేను 2 బ్లౌజులు తీసుకున్నాను అంతే. ఒక శారీలో బ్లౌజు, ఇంకొక బ్లౌజ్ పీసు తీసుకున్నాను. చిన్న పాపకు ఫ్రాక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, సంక కట్ చేయాలి. దీనికి ఫ్రంట్ బ్యాక్ తీయాల్సిన అవసరం లేదు, చిన్నపిల్లలు కాబట్టి. ఇవి గుచ్చుకోకుండా ఎక్కడైతే స్టిచెస్ పడతాయో అక్కడ నేను పీకేస్తాను. ఈ చమ్కీలు ఉండనివ్వను. షోల్డర్ కొంచెం క్రాస్ కట్ చేసేయాలి. అయిపోయిందండి, ఇంతే. ఇక్కడ ఒక ఖర్చు, ఇక్కడ ఒక ఖర్చు. ఇక్కడ ఫ్రాకు ఒక సైడ్కి గుంజకుండా ఎలా చేస్తానో చూడండి. ఇక్కడ సైడ్ ఒక 3/4 ఇంచ్ దాకా క్రాస్ తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా లైన్ వేసుకోవాలి. సగం నుంచి ఇలా క్రాస్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఒక సైడ్ సైడ్లు గుంజినట్టు ఉండకుండా నీట్గా ఉంటుంది ఫ్రాకు. ఇలా కట్ చేసుకుంటే అయిపోయింది. చూడండి, రెడీ. ఇప్పుడు ఈ ఖర్చు దగ్గర ఒక ఖర్చు పెట్టుకుందాం. లైనింగ్ దీని మీద పరిచి చూడండి ఇలాగా ఎక్కువే ఉంది లైనింగ్ అయితే, ప్రాబ్లం ఏం లేదు. చూడండి ఇలాగా ఇది ఎంత ఉంటే అంత, దీనికి కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు ఏం చేయాలంటే ఇలా తీసి మొత్తం ఇలా కుట్టేసుకోవాలి. మొత్తం ఇదంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక 10-15 నిమిషాల్లో అయిపోయే పని ఇది. అంతే అండి, కటింగ్ అయిపోయింది. స్లీవ్స్ ఇప్పుడు చూడండి, లైనింగ్ని బ్లౌజ్ని అటాచ్ చేసుకోవాలి. చుట్టూరా కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ని అంతా కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను చుట్టూ
ఈ కటింగ్ చేసిన దాని చుట్టూరా కుట్టేస్తున్నాను. మిగిలిన క్లాత్ అంతా ఇలాగ కట్ చేసుకోవాలి చివర్లో. ఇప్పటికైతే ఫస్ట్ చుట్టూరా కుట్టేసేయాలి. ఇలాగ మొత్తం అంతా కుట్టేస్తాను. కుట్టడం అయిన తర్వాత కటింగ్ కూడా చేసేసానండి. చూడండి నీట్గా ఇలా కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఉక్స్ పట్టీలు కుట్టుకోవాలి. ఇలా ఖర్చు ఉండే దగ్గరికి ఫోల్డ్ చేసుకుని ఇలా మధ్యలోకి మడుచుకోవాలి. కావాలంటే జిప్పు పెట్టుకోవచ్చు, లేదంటే ఉక్సులు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉక్సులే వేస్తాను. ఉక్సులు పట్టీలు కుట్టడం అయితే ఇది ఉక్స్ పట్టీ, ఈ ఇవతలదేమో ఉక్సులకి వస్తుంది. ఫస్ట్ కుట్టింది అయితే కాజా పట్టీ. ఇలా కుట్టేసుకోవాలి. టక్స్ చూడండి, ఫస్ట్ సైడ్ జాయింట్ చేసేసి, జాయింట్ అయితే అలాగే ఉంటుంది, కటింగ్ అయితే చేయను, సపరేట్ చేయను అనమాట. జాయింట్ అలాగే పెట్టేశాను. ఒక 1 ఇంచ్ వరకు నేను కుట్లు వేస్తున్నాను. లూజ్ ఉంది కదా, ఇది చిన్న పాపది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. అంటే చుట్టుకొలత మొత్తం అంతా 4 ఇంచులు ఎక్స్ట్రా ఉంది. ఆ 4 ఇంచులు అంటే ఒక 1 ఇంచ్ వేసుకుంటే 2 ఇంచులు తగ్గిపోతుంది ఒక్కొక్క సైడు. అలా 4 ఇంచులు తగ్గిపోతుంది. ఇప్పుడు టక్స్ వేయాలి. 4 టక్స్ 1/2 ఇంచ్ వెడల్పుతో టక్స్ వేయాలి. చూడండి 19 ఇంచులు కావాలి కదా మనకు నడుం సైజు. 19 ఇంచులు సరిపోతుంది. 4 ఇంచులు ఎక్స్ట్రా ఉంది చూడండి. 1/2 ఇంచ్ వేస్తే అప్పుడు 4 టక్స్కి 4 ఇంచులు వెళ్ళిపోతుంది, సరిపోతుంది నడుం లూజు. ఇలాగా మొత్తం అన్ని టక్స్ వేసుకోవాలి. అన్ని టక్స్ వేసేసేయాలి. చూడండి 4 టక్స్ అయితే ఇలా వేసుకోవాలి. ఈ టక్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా టక్ అయితే వేయాలండి, లేదంటే ఫినిషింగ్ ఫ్రాక్ నీట్గా కూర్చోదనమాట. టక్స్ వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు షోల్డర్ రెండు కుట్లు కుట్టేస్తాను. షోల్డర్కి ఎప్పుడైనా సరే 2 కుట్లు కుట్టండి. ఇప్పుడు స్లీవ్స్ జాయింట్ చేసుకోవాలి. స్లీవ్స్ వచ్చేసి చూడండి, ఇప్పుడు ఇంత నీట్గా ఉంది కదా, స్లీవ్లెస్ కూడా వేయచ్చు. మనం చిన్నపిల్లలే కాబట్టి స్లీవ్లెస్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. నేను చిన్నగా పెడుతున్నాను, స్లీవ్స్ ఉన్నాయా లేవా అన్నట్టు. ఈ క్రాస్లన్నీ కట్ చేసేస్తే ఫస్ట్ ఉక్సులు పట్టి కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులుంటే ఇప్పుడే కట్ చేసుకోవాలి. ఇవి స్లీవ్స్ కోసం ఈ పీస్ తీసాను కదా సపరేట్గా, 4 ఇంచులు పొడవు ఉంది. దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి తర్వాత ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటే డబుల్ హ్యాండ్స్ వస్తాయన్నమాట. అంటే స్లీవ్స్ వచ్చేసి డబల్ స్లీవ్స్ అంటారు వీటిని. ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి ఇంకోసారి చూపిస్తున్నాను. ఇది పొడవాటి పీస్ని మధ్యలోకి ఫోల్డ్ చేశాను. తర్వాత ఇంకొకసారి ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు కొద్దిగా షేప్ తీయడానికి చూడండి, మనం టాప్ పీస్ని ఇలా పెట్టేసి చూడాలి. సంక దగ్గర నుంచి కొంచెం ఎక్స్ట్రా తీసుకుని కట్ చేసేయాలి. ఇలా క్రాస్గా కట్ చేయాలి. ఖర్చు పెట్టుకుని తర్వాత వీటిని సపరేట్ చేసి స్టిచ్చింగ్ వేయాలి. ఒక లైన్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత బాడీకి అటాచ్ చేసుకోవచ్చు. చూడండి ఒక స్లీవ్ కుట్టి చూపిస్తాను. చిన్నగా ఒక 3 ఫ్రిల్స్ వచ్చేట్టు కుడతాను. షోల్డర్ మీద ఒకటి, షోల్డర్ అవతల ఒక ఫ్రిల్స్ 3 వస్తాయన్నమాట. చూడండి షోల్డర్ని ఇలా ఖర్చు దగ్గరికి పెట్టుకోవాలి. ఇలాగా ఖర్చు దగ్గర షోల్డర్ మీద కరెక్ట్గా ఉండాలి. అలాగైతే సెంటర్ బాగా ఉంటుంది.
చూడండి స్లీవ్స్ ఇలాగా కుట్టుకోవాలి. సెంటర్ దగ్గర ఒక చేత్తో పట్టుకుని తర్వాత చూసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందో లేదనేది. ఒక సైడ్ చూస్తే తెలిసిపోతుంది సరిపోతుందా లేదని. చూడండి ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు. పీస్ అయితే ఉంది. ఇలా షోల్డర్ మీదుగా ఒకటి, షోల్డర్ అవతల ఒకటి, ఇవతల ఒకటి 3 ఫ్రిల్స్ పెట్టేసేయాలి ఈ హ్యాండ్కి. కొద్దిగా లేచి ఇట్లా నిలబడినట్టు ఉంటాయన్నమాట హ్యాండ్స్. చూడ్డానికి చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు కదా, స్లీవ్లెస్ లాగానే ఉంటుంది. చమకాలన్నీ పీకేస్తున్నాను తగిలేటివన్నీ. చూడండి ఇంతే, ఇలా ఉంటాయి స్లీవ్స్. ఇంకో స్లీవ్స్ కూడా అలాగే రెడీ చేస్తాను నేను. ఇలా సైడ్ జాయింట్ చేసేయాలి. స్లీవ్ కుట్టిన తర్వాత సైడ్ జాయింట్ చేసేయాలి. అయిపోయింది ఇంతే. చూడండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా. చూడండి ఎంత బాగా ఎత్తుకున్నాయో చూడండి, చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇక యువతలది కూడా రెడీ చేసేసాను. దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ పైపింగ్ వేస్తాను. గోల్డ్ కలర్ క్లాత్తో పైపింగ్ వేసి, గోల్డ్ కలర్తో పైపింగ్ అంటే చిన్న పైపింగ్ కాదు, చిన్న పైపింగ్ కాదు, వెడల్పుగా వచ్చే పైపింగ్ వేస్తాను. అంటే ఫోల్డ్ చేసి క్రాస్ ఉంది కట్ చేసేసి ఇలా క్రాస్ పీస్ ఒకటి తీసుకున్నాను పైపింగ్ కోసమని. ఇలా ఫోల్డింగ్ చేసి దీన్ని మొత్తం స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేట్టు కుట్టుకోవాలి. ఇలా కుట్టేశాను. అక్కడక్కడ ఖర్చు పెట్టాలి, ఎందుకంటే రౌండ్ తిరగడానికి ఖర్చు పెడితే నీట్గా తిరుగుతుంది. చూడండి ఇలాగా 2 సార్లు ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి. 2 సార్లు. చిన్నపిల్లలు కదా, కొంచెం వెడల్పుగా కనిపిస్తే బాగా కనిపిస్తుంది అనమాట. అందుకని కొంచెం వెడల్పుగా పైపింగ్ పెడుతున్నాను. మొత్తం ఇలా పైపింగ్ అయితే అయిపోతుంది. ఇప్పటికీ టాప్ అయితే రెడీ అయ్యిందండి. టాప్ రెడీ. చూడండి ఇంకొక లైన్ ఎడ్జ్లో వేసేసేయచ్చు, నీట్గా కూర్చుంటుంది. అయిపోయింది టాప్ రెడీ. దీనికి ఇంకా ఏమైనా డెకరేట్ చేసుకోవచ్చు, కానీ ఈ మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకేమీ ఫ్లవర్స్ కానీ ఏం పెట్టడం లేదు. గోల్డ్ కలర్ క్లాత్తో పెట్టాలనుకున్నాను, కానీ ఇదే బాగా గ్రాండ్గా ఉంది. మిర్రర్స్ ఉన్నాయి కదా, అందుకని నేను ఇంకేం పెట్టలేదు. బ్యాక్ సైడ్ లాడీలు పెట్టేస్తాను. బ్యాక్ సైడ్ లాడీల కోసం అది ఇది కుట్టేస్తున్నాను. క్లాత్ని కొద్దిగానే ఉంది కదా, ఇలా తిప్పేసి దీనికి అటాచ్ చేసుకోవాలి టాప్కి. ఫ్రాక్ కోసం ఇప్పుడు రెడీ చేసుకోవాలి కదా. చూడండి ఇలాగా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. 2 వైపులా జాయింట్ చేసుకోవాలి. 2 వైపులా జాయింట్ చేసుకుని కుచ్చిళ్ళు పెట్టుకోవాలి, అంటే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. జాయింట్స్ ఫ్రంట్ బ్యాక్ కనిపించకూడదు అనమాట. సైడ్స్కి వెళ్ళేటట్టు కుచ్చిళ్ళు పెట్టుకోవాలి. అది ఎలాగనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. లైనింగ్ కూడా జాయింట్ చేసేసాను ఒకేసారిగా. ఇప్పుడు 2 జాయింట్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి ఇప్పుడు పొడవు ఇది ఎంత ఉందో చూద్దాము. మనకు 25, 26 వచ్చినా పర్వాలేదు కదా, అందుకని చూడండి దీనికి ఫిల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సరిపోతుంది. 10 ఇంచీలు అంటే 11 ఇంచీలు ఉంది. 4 ఇంచీలు ఎక్స్ట్రా వస్తుంది. ఇది 4 ఇంచీలు తగ్గాలన్నమాట. 4 ఇంచీలు తగ్గించాలంటే 2 ఇంచీలు డబల్ మీద చూడండి ఇలాగా 25 ఇంచీలు ఉంటే చాలు కదా, 4 ఇంచీలు తగ్గించుకోవాలి. కానీ దీన్ని కట్ చేయకూడదు. ఇలా 2 ఇంచీలు ఫిల్ట్ అయితే వేసుకోవాలి సెంటర్లో మడిచి. మొత్తం ఇలా రౌండ్గా
ఫిల్ట్ వేసేయాలి. 2 ఇంచులు వేస్తే 4 ఇంచులు తగ్గిపోతుంది. అక్కడక్కడ ఇలా మార్కింగ్ పెట్టేసుకుని 2 ఇంచుల వెడల్పుతో ఫిల్ట్ అయితే వేసేసాలి. ఇలాగ చుట్టూ అంతా మార్కింగ్ పెట్టుకుని ఫిల్ట్ వేయాలండి. మొత్తం వేసేసాను చూడండి. ఫిల్ట్ వేసిన తర్వాత చూడండి ఇలా ఉంది. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఆ బాడీ క్లాత్ మీద ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫిల్ట్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఈ జాయింట్స్ ఫ్రంట్ బ్యాక్కి రాకుండా సైడ్కి వచ్చేలాగా ఇవి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అది ఎలాగనేది ఇప్పుడు చూడండి వీడియోలో. ఇలా సెంటర్ పాయింట్ ఇలా ఖర్చు పెట్టుకోవాలి. ఇది ఖర్చు సెంటర్ ఎలా అనేది తెలుసుకోవడానికి అని బ్యాక్ సైడ్ నుంచి కుర్చీలు పెట్టుకోవాలి. ఇలాగైనా పెట్టొచ్చు, లేదంటే బాడీ క్లాత్ మీద కుర్చీలు ఇలా ఫ్రాక్ క్లాత్ని పెట్టి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ అన్నీ ఒకే సైజులో రావాలి. అలాగే జాయింట్ ఇది చూడండి, ఈ జాయింట్ దగ్గరికి ఈ జాయింట్ రావాలన్నమాట. అలాగైతే ఆ జాయింట్ సెంటర్లో ఉంటుంది, అంటే సైడ్స్లో ఉంటుంది అన్నమాట. ఫ్రంట్కి బ్యాక్కి రాకుండా సైడ్స్లోనే ఉంటుంది. ఇలాగా ఫ్రిల్స్ అన్నీ పెట్టేసేయాలి. చూడండి ఫ్రిల్స్ అన్నీ పెట్టేసేసాను. అయిపోయిందండి. ఇప్పుడు లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూడండి. లైనింగ్ని ఇలా రివర్స్ తిప్పేసి లోపల నుంచి జాయింట్ చేసేయాలి లైనింగ్ని. ఇలా లోపల నుంచి జాయింట్ చేసేసి లైనింగ్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఒకవేళ లైనింగ్ పొడవు వస్తే కట్ చేయొద్దు, ఫోల్డింగ్ చేసి కుట్టేసేయచ్చు. చూడండి ఫ్రాక్ కుట్టడం అయిపోయింది. ఎలా ఉంది కామెంట్ చేయండి. చూడండి లైనింగ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, చూడండి పొడవు ఉంది, ఫ్రాక్ కంటే పొడవు ఉంది. దీన్ని ఇప్పుడు ఫోల్డింగ్ చేసి కుట్టేసేయాలి. చూడండి ఫ్రాక్ రెడీ. 1 ఇయర్ బేబీకి సరిపడా ఫ్రాక్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.